హాయ్ హలో వెల్కమ్ టు జాను సింపుల్ క్రియేషన్స్. మా వైఫ్ విలేజ్ వెళ్ళగానే నేను తెచ్చుకున్న మొట్టమొదటి కర్రీ ఏంటో తెలుసా? డిమార్ట్కి వెళ్ళి మష్రూమ్ కర్రీ. దీనిలో ఎన్నో ఖనిజాలు, పోషక లవణాలు, విటమిన్స్ B1, B2, క్యాన్సర్ రాకుండా అరికట్టే ఎన్నో వ్యాధులకు అరికట్టే ఒక మంచి కర్రీ ఇది. హలో హలో ఏంటి నమ్మేశారా? అవన్నీ ఒకప్పుడండి. ప్రజెంట్ ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది? ఒకప్పుడు విలేజ్ గడ్డి కుప్పల పక్కన, పొలాల గట్ల పక్కన పెద్ద పెద్ద మష్రూమ్లు ఉండేవి. ఒక పుట్టగొడుగు తీసుకొచ్చి మా అమ్మమ్మకి ఇస్తే మంచిగా ఉల్లిపాయలు వేసి మటన్ లెక్క ఉండేది. అదే ఇప్పుడు ఎన్ని కృత్రిమంగా పండించుకోవడమే తప్ప ఒరిజినల్గా పండే గుణం ఎక్కడ ఉందండి? ఒక కొబ్బరి చెట్టు పండాలంటే ఒక ఇంజెక్షన్, ఒక కోడి ఎదగాలంటే ఇంజెక్షన్, ఒక పిల్లలు ఎదగాలంటే ఇంజెక్షన్స్. ప్రతి దగ్గరగా కృత్రిమంగా పండించడమే తప్ప ఒరిజినల్గా పండే గుణమంటూ పోయింది. ఎక్కడ చూసినా ఎరువులు, పంట పొలాల దగ్గర అన్ని దగ్గర కూడా ఎరువులు వాడుతున్నప్పుడు ఇంకేముంటాయండి? ఒరిజినల్గా దేవుడిచ్చేవి ఇంకేమున్నాయి చెప్పండి? గుడ్డు కన్నా మెలనయం అన్నట్టు ఏదో రుచికి తగ్గ ఏదో తినడం తప్ప ఇంకేం లేదు. ప్రజెంట్ అయితే నాటుకోడి నుండి క్రాస్ బీడ్ కోడి వరకు వచ్చేసాం మనం. ఇంకెన్ని చూడాలో మన లైఫ్లో. జీడిపప్పు, మష్రూమ్, ఆనియన్, చపాతీ ఎలా ఉందండి నా పగడ్బందీ ప్లాన్? మంచిగా మసాలా వేసి దట్టించి మంచిగా వండుకొని మంచిగా తినాలనుకుంటున్న టైంలో ఎవడో కూడా వస్తాడబ్బా. అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఎవరు వచ్చినా నేను వండుకున్న కర్రీ ఎవరికి ఇచ్చేదేలే అని మంచిగా ఫేవర్ వచ్చిందని చెప్పేసి పడుకుంటారా బాయ్ అని చెప్పేసా. ఈరోజుకి వీడియో, నెక్స్ట్ రోజు నుండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందామా? ఏవో చిన్న చిన్న వీడియోస్ మేము చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్నవాళ్ళం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా మాకు ఎంతో పాజిటివ్నెస్ని ఇస్తుంటుంది. ఓకేనా? ఇలాంటి కంటెంట్తో మళ్ళీ వస్తుంటా, మళ్ళీ కుకింగ్ వీడియోస్ పెడుతుంటా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.